రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యూరియా విత్తనాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎటువంటి ఆర్థిక సహాయం అందించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిపై నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతన్నకు బాసిరక అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి బ్లాక్ మార్కెట్కు తరలి వెళ్తున్న యూరియాను అరికట్టాలి, రైతులకు యూరియా అందుబాటులోకి తేవాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓలు లేకపోవడంతో ఏవో నాగభూషణానికి వినతి పత్రం సమర్పించిన నేతలు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా పరిశీలకులు, కడప మేయర్ సురేష్ బాబు. ఈ కార్యక్రమంలో పీలేరు మాజీ శాసనసభ్యులు రామచంద్రారెడ్డి, మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్, రాజంపేట ఇన్ఛార్జ్ ఆగపాటి అనిల్ కుమార్ రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు మరియు నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు. రూపాయలకు అమ్మవలసినటువంటి యూరియా బస్తాను 350 రూపాయలు 400 రూపాయలు అమ్ముడుపోతా ఉందంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి వాస్తవంగా 50% అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఎరువుల్లో 50% మార్కెట్కి ఇవ్వాలి. మరి అటువంటిది మీరు మార్కెట్ ద్వారా ఇవ్వకుండా, ఆర్బీకేల ద్వారా ఇవ్వకుండా, అగ్రికల్చర్ ఆఫీసుల ద్వారా ఇవ్వకుండా, మరి మీరు లేదు సింగిల్ విండోల ద్వారా ఇవ్వకుండా ఏ విధంగా మీరు ప్రైవేటు వ్యాపారస్తులకు, ప్రైవేట్ మార్కెట్ చేసే వాళ్ళకు మీరు యూరియా అందజేస్తారో దానికి ప్రభుత్వమే చెప్పాల్సిన అవసరం ఉంది కూడా నేను మనవి చేస్తున్నాను. మరి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, ఆయన 3వ, 4వ మంత్రి, ఆయన రైతుల గురించి ఎంత కించపరిచేట్టుగా మాట్లాడతారంటే రైతులంతా బారులు తిరబడి క్యూలో యూరియా కోసం నిరీక్షణ చేస్తూ ఉంటే మరి బఫే కోసం, భోజనం కోసం ఏ విధంగా బఫే కోసము మరి భోంచేస్తారో, భోజనం కోసం నిలబడతారో ఆ విధంగా రైతులంతా కూడా క్యూలో నిలబడుకున్నారని చెప్పి ఆయన ఎద్దేవా చేయడము ఓ రకంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని, వ్యక్తిత్వాన్ని అవమానపరిచే అసలుపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతులు 3 పూట్ల ఏ రోజు ఎంత కష్టపడతాడో ప్రజలకు 3 పూట్ల అన్నం తినే పరిస్థితి ఈ రాష్ట్రంలో రైతులపైన ఆధారపడి ఉన్నది. కాబట్టి అటువంటి రైతులను నిర్లక్ష్యం చేసే పాపం ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసిన స్టెప్స్ ఏదైతే ఉన్నాయో రైతుల పక్షాన ఇమ్మీడియట్గా అప్పుడే అధికారులతో మాట్లాడము, అదేవిధంగా కలెక్టర్లను కూడా వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడము. ఇదని కూడా మేము ఒకటే అడుగుతున్నాం ముందు చూపు లేకుండా ఈ ప్రభుత్వం ఎందుకు ఎవరిస్తుంది? కనీసం రైతుల పక్షాన కనీసం ఈ రాష్ట్రంలో అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకే రోజు ఎన్నెన్నో ఉత్తుతో హామీలు ఇచ్చారు. ఏ ఒక్కడు కూడా వచ్చేలా కనీసం రైతు అనే వ్యక్తి గతంలో రాజశేఖర టైంలో గౌరవంగా ఉండేది. దాదాపు లక్షల కోట్లు సంపాదించిన రైతుల పరిస్థితి ఈరోజు ప్యాడీ చూసాం, అదేవిధంగా మామిడికాయ చూసాం, బొప్పాయి చూసాం, ఉల్లి చూసినాం, పసుపు చూసినాం, అరటాకులు చూసాం, అదేవిధంగా ఆకులు, తమలపాకులు చూసినాం. ఏ ఒక్కటి కూడా మద్దతు ధర లేకుండా ఈరోజు ప్రభుత్వం చీమకు అది కనీసం చీమ కొట్టినట్టు లేకుండా ఉన్నది. కనీసం అప్రమత్తంగా లేకుండా, ముందు చూపు లేకుండా ఈ ప్రభుత్వం వ్యవస్థ తీరు చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, వైసీపీ నాయకులు స్టేట్ వైడ్ ఉన్న ధర్నాలు, రాష్ట్రరోకలతో అప్పుడు మొత్తం టోటల్గా అప్పుడు ఉలిక్కిపడి మేము మొత్తం 50 లక్షల మెట్రిక్ టన్నులు మేము తెప్పిస్తామంటే మేము ఒకటే అడుగుతున్నాం. ఉండేది కంబైన్డ్ జిల్లాలో 13 జిల్లాలు అంటే 26, ఇప్పుడు మీరు ఎక్స్టెండ్ చేసిన జిల్లాలు 26. కనీసం యావరేజ్ పెట్టుకున్న ఒక దానికి 5 లక్షల మెట్రిక్ టన్నులు పెట్టుకున్నా చాలా రైతులు ఈరోజు చాలా బాగుంటారు. కానీ ఎక్కడైనా రైతుల కొరత తీర్చకుండా దాదాపు మొత్తం కలిసి 15,000 కోట్ల రూపాయలు అవుతుంది. 15,000 కోట్ల రూపాయలు దాదాపు మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్లైట్ కానీ, చంద్రబాబు నాయుడు ఫ్లైట్ కానీ, బాలకృష్ణ ఫ్లైట్ కానీ, లోకేష్ ఫ్లైట్ కానీ దాదాపు 100 కోట్లు 1000 కోట్లు పెడతారు. మండల హెడ్క్వార్టర్లో గ్రోమోర్ వ్యవసాయ క్షేత్రంలో మళ్ళీ క్యూ కట్టే పరిస్థితులు దాపరించినాయి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వ్యవసాయం మీద ఆధారపడిన రైతులకు అందరికీ అన్యాయం చేసే పరిస్థితి ఇప్పుడు కూడా రాష్ట్ర కేంద్రంలో మీ కుటుంబం ఉంది, రాష్ట్రంలో మీరే ప్రభుత్వం ఉంది. కేంద్రం నుంచి తెప్పించుకోవాల్సిన యూరియా అదనంగా తెప్పించుకోవాల్సింది పోయి మీ దగ్గర ఉందని 50,000 మెట్రిక్ టన్ను 70,000 మెట్రిక్ టన్ను ఉంది. కాకినాడ ఫోర్ట్లో ఉంది, అన్ని ఫోర్ట్లో అందుబాటు పెట్టామని చెప్తూ కేవలం బ్లాక్ మార్కెట్లో తరదీస్తూ మీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎక్కడ కానీ కొరత లేదు, అన్ని అందుబాటులో ఉన్నాయని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడినాం. రైతులకి
సరైన టైంలో వాళ్ళకి అన్నీ అందిస్తే మీకు ఈ ప్రభుత్వానికి ఉంటాయి, లేకుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిణామాలు ఎదుర్కొంటాయి. నిజంగా ఈ ప్రభుత్వంలో ఇప్పటికి కూడా రైతుల పక్షాన నిలబడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో చూసాం, జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులకి ధర స్థిరీకరణ నిధి పెట్టారు. ఏదైనా విపత్తులు వచ్చినా కానీ, ఏదన్నా మార్కెట్ ధర వాల్యూ లేకున్నా కానీ 3,500 కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ నిధి పెట్టి ఎక్కడన్నా రైతులకి టమాటో కానీ, మ్యాంగో కానీ, అరటి కానీ, బొప్పాయి కానీ, ఏ హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ ధర పడిపోయినప్పుడు ఆ మద్దతు ధర ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు 14 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం చీమకు నీరెత్తినట్టుంది. ఎక్కడ కానీ మద్దతు ధర పలకలేదు. గత ఏడాది చూసాం, మ్యాంగో 5 రూపాయలు కేజీ అమ్మిన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కానీ మద్దతు ధర ఇచ్చిన పాపారం పోలే. మా జగన్మోహన్ పలమనేరుకు వస్తే ఆ రోజు మార్కెట్లో 12 రూపాయలు పెట్టే పరిస్థితులు దాపురించినాయి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు, ఏదైనా ర్యాలీలు, నిరసన పిలిపిస్తే ఆ రోజు రైతుల మీద ధర స్థిరీకరణ కేటాయించడం మళ్ళీ యథాతథమే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడతాం. ఖచ్చితంగా నిన్నటి దినం చంద్రగ్రహణం బట్టి చంద్రగ్రహణం వీడింది. ఖచ్చితంగా మళ్ళీ 3 ఏళ్ళు మళ్ళీ చంద్రగ్రహణం వస్తుంది. శాశ్వతంగా ఈ రాష్ట్రంలో చంద్రగ్రహణం లేకుండా పోయి వైఎస్ జగన్మోహన్ గారి పరిపాలన వస్తుందని కూడా తెలియజేసుకుంటాం.